ధన్యవాదాలు అధ్యక్ష. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలకు మంచి డిమాండ్ వచ్చింది, కానీ గ్రామాలలో సరిపోని బస్సులు లేవు. మా ఉమ్మడి జిల్లాలోనే యాదాద్రి యారుట్ట డిపో పెద్ద డిపో కాబట్టి మంత్రి గారు దయచేసి మాకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ, ఏంటంటే గ్రామాలలో స్కూళ్ళు బంద్ అయినప్పుడు అక్కడ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి స్కూల్ బంద్ అయినప్పుడు కూడా గ్రామాలలో ఆర్టీసీని పునరుద్ధరించాలి. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ వచ్చింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఇచ్చిన తర్వాత ప్రతి మహిళలు కూడా అన్ని విధాల ఆర్టీసీని ఉపయోగించుకుంటారు కాబట్టి దయచేసి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాల్సిందిగా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకటి అధ్యక్ష, తెలంగాణ తిరుపతి నుండి యారుటలో మహాలక్ష్మి పథకము మహిళలకు వర్తిస్తలేదు అధ్యక్ష. దానివల్ల గుట్ట నెలకు చాలా డబ్బులు మన డిపో కట్టాల్సి వస్తుంది. దయచేసి మొన్న గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఈఓ గారు కానీ దేవస్థానం వాళ్ళు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే మనం మహిళలకు ఉచిత ఆర్టీసీ కల్పిస్తున్నామో ఆ కొండపై కూడా ఉచిత ఆర్టీసీ కల్పిస్తే మన టెంపుల్ ఆదాయం కొంచెం పెంచినట్లు అవుతాం. కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ మహాలక్ష్మి పథకాన్ని యారుట కొండపై కూడా మహిళలకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి గ్రామానికి బస్సులను పునరుద్ధరించాలి. హాలిడేస్ వచ్చినప్పుడు మా కలెక్షన్ వస్తుంది అంటున్నారు. ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్లనే ఆర్టీసీ లాభాలలోకి వచ్చింది. ఆర్టీసీ మనం పరిరక్షించినాం. గత 10 ఏళ్ళలో ఆర్టీసీ ధర్నాలు చేశారు, ఎంతో మంది చనిపోయారు. అయినా ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రభుత్వం ద్వారా ఆర్టీసీని ఆదుకున్న అధ్యక్ష. దయచేసి అన్ని గ్రామాలలో బస్సులను పునరుద్ధరించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కేఆర్ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క విద్యుత్ వాహనాలపైన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఏమన్నా అంటే చాలామందిలో ఒక రకమైన భయం ఉంది అధ్యక్ష, బ్యాటరీలు బ్లాస్ట్ అయ్యి ఈ 2 వీలర్స్ చనిపోతున్నారు కాబట్టి కొన్ని న్యూస్లో కూడా చూసినాం. వాటిపైన ఏమన్నా ప్రత్యేక క్యాంపెయినింగ్ ఏమైనా చేసి అవేర్నెస్ తీసుకొచ్చారా? ఒకటి. రెండోది అధ్యక్ష, ఇది అందరి సభ్యులపైన బాధ్యత ఉంది. మరి ఏమన్నా పాలసీ, ఏమన్నా ప్రత్యేకమైన పాలసీ ఏమన్నా తీసుకున్నారా ఈవీ వెహికల్స్ పైన? అలాగే మాకు కూడా వరంగల్ జిల్లాలో కూడా ఈవీ బస్సులు చాలా అవసరం ఉన్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా మన మంత్రివర్యులు దీనికి సహకరిస్తారని నేను మీరు ఇచ్చిన సమయాన్ని ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా అధ్యక్ష. శ్రీ భూపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆర్టీసీ యొక్క ఉపయోగం చాలా పెరిగింది అధ్యక్ష. మా దగ్గర చాలా జాగాల్లో ఈవెన్ ఆటో వాళ్ళని కూడా కొంతమందిని అంటే ఊరు విలేజ్ వాళ్ళు వీడీసీ వాళ్ళు కట్టడి చేసి మనం ఖచ్చితంగానే ఆర్టీసీ బస్సు వాడాలా అది అని కూడా కొన్ని చేసిండ్రు అధ్యక్ష. అది ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని ఊళ్ళల్లో అంటే రోడ్డుకు ఉండే అధ్యక్ష ఊళ్ళు అవి ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటాయి. సో ఇప్పుడు ఆ 2 కిలోమీటర్స్ లోపలికి విలేజ్లో బస్సు వెళ్ళకుండా రోడ్ మీదకి వెళ్తే అది ఏమవుతుందంటే వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక రూల్ ఉందని చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి టచ్ ద విలేజ్. అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నైట్లో స్పెషల్గా రోడ్డు మీద దించిపోతే 2 కిలోమీటర్స్ వరకు వాళ్ళకి అక్కడ ఏమీ దొరకకుండా స్పెషల్లీ మహిళలకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. అది చాలా గ్రామాలు ఉన్నాయి మా దగ్గర, ఒక పర్టికులర్ ఒకటని చెప్పలేను, దగ్గర ఒక 20 నుండి 30 గ్రామాలు ఉంటాయి. నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేందంటే ఎట్లాగో మనం ఉచిత ప్రయాణం ఇస్తున్నాం కాబట్టి స్పెషల్గా ఆ ఊర్ల వరకు కూడా బైపాస్ రోడ్స్ ఉంటాయి, విలేజ్ వరకు పోయి రోడ్ మీదకి వెళ్ళి కాకుండా విలేజ్ వరకు పోయి వస్తే బాగుంటుందని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్రశ్న అధ్యక్ష ఏంటంటే ఇప్పుడు ఈ స్కూల్స్ కాలేజీలు టైమింగ్స్ని బట్టి బస్సెస్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. చాలా దాని కోఆర్డినేషన్ లేకుండా ఇప్పుడు ఎందుకంటే చాలామంది టీచర్లు కూడా ఈవెన్ హెడ్ క్వార్టర్స్ ఉండే పోతున్నారు, టీచర్లు లేట్ పోతుండ్రు, పిల్లలు లేట్ పోతుండ్రు, మళ్ళీ రిటర్న్ రావడం కూడా లేట్ అవుతా ఉంది. సో ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం షెడ్యూల్ ఖరారు చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను.